అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్నాక్స్ అయితే ఏసి చూపిస్తాను. ఒకే బ్యాటర్‌తో 3 రకాల స్నాక్స్ అయితే ఏసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఏసేసుకోవచ్చండి. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి 2 గ్లాసులు వచ్చేసి గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ వేసుకున్నాను, వాము వేసుకున్నానండి. వాము వచ్చేసి 1 ½ టీ స్పూన్ అయితే వాము వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలాగా అయితే కలపొద్దు మెత్తగా. ఎందుకంటే ఆయిల్ ఇగ్గేస్తాయి చిప్స్. అందుకనేసి మరి గట్టిగా అయితే కూడా ఉండొద్దన్నమాట. మీడియంగా ఉండాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 10-15 నిమిషాలైతే పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానిపోయిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. మనకు కావాల్సినంత పిండినైతే మనం తీసుకోవాలి. పిండిని తీసేసుకున్న తర్వాత చపాతీ పీట మీద అయితే వేసుకొని పైనుంచి పొడి పిండి అయితే జల్లుకుంటున్నానండి. ఈ విధంగా జల్లేసుకున్న తర్వాత చపాతీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీ రెడీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ అయితే తీసుకున్నానండి. నైఫ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చండి. నార్మల్‌గా కట్టర్స్ ఉంటాయి కదా! వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చపాతీ పీటనైతే టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకొని క్రాస్‌గా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే తీసేస్తున్నాను. ఎడ్జెస్ తీసేసుకున్న తర్వాత చిప్స్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే పొడిపిండి జల్లుతాం కాబట్టి మనకి చిప్స్ అనేవి చపాతీ పీటకు అంటవన్నమాట. ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత చిప్స్ మొత్తం రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని మొత్తం అన్నీ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ చిప్స్ అయితే ఆయిల్‌లో అయితే వేస్తున్నాను. ఇక్కడ చిప్స్ నేను చూపించిన షేప్ కాకుండా మీకు నచ్చిన షేప్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. మొత్తం రెడీ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చిప్స్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కువగా అయితే ఉండేటట్టు చూసుకోకండి. ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి. అందుకనేసి బాగా హీట్‌లో ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. హీట్ కొద్దిగా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కాల్చేసుకుంటే మనకి చిప్స్ దోరగా వేగుతాయి. లేకపోతే చిప్స్ మొత్తం మాడిపోతాయి. ఈ విధంగా అయితే కాల్చేసుకోండి. కాల్చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసేసుకోండి. మొత్తం జల్లారిపోయిన తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇవి మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. క్రంచీగా ఉంటాయండి ఈ చిప్స్ అయితే. ఇదొక టైపు. నెక్స్ట్ టైప్ వచ్చేసి చపాతీ పీట పైన అయితే చపాతీ అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత పిజ్జాని ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూపించే విధంగా అయితే మొత్తం కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఎడ్జ్ ఉంటుంది కదా, కోన మీన్స్ చివర, ఇక్కడైతే కోన నుంచి అయితే రోల్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత చివరన లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోండి. మనకి ఊడకుండా ఉంటాయన్నమాట. గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి. రోల్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే అన్నీ రోల్ చేసుకున్నానండి. మొత్తం రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చిప్స్ అయితే వేస్తున్నాననమాట. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో మొత్తము. చిప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగడానికి టైం తీసుకుంటాయి. టైం టేకింగ్ ప్రాసెసే. ఎందుకంటే మనం రోల్ చేసాము కదా! లోపల వరకు వేగాలి. మరి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలనమాట. కొద్దిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంతసేపు అయితే కాల్చుకోవాలి. మొత్తం ఈ విధంగా కాల్చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను. ఇవి హాట్ చిప్స్ రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మొత్తం కాల్చుకోవాలి. నాకు చాలా క్రంచీగా కూడా ఉంటాయి ఇవి. మొత్తం కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లో వేసేసుకోవాలి. ప్లేట్‌లో వేసేసుకున్న తర్వాత పైనుంచి కారం, ఉప్పు జల్లుకున్నానండి. వేసేసుకోండి. మొత్తం వేసేసుకొని ఇక్కడ చూపించే విధంగా అయితే చల్లుకుంటున్నాను. నచ్చితే చాట్ మసాలా కూడా వేసేసుకోండి పైనుంచి. మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హాట్ చిప్స్ రెడీ అయిపోతాయి. ఇవి మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి వీటి టేస్ట్ కూడా. ఇది ఒక టైపు. సెకండ్ టైప్ చిప్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి చపాతీ పీట మీద అయితే చపాతీ అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నేను ఏమీ అప్లై చేయలేదు. నచ్చితే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు కారం, ఉప్పు అట్లా లోపల కూడా స్టఫింగ్ కూడా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా చేసి చూపిస్తున్నాను. మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి
అయితే రోల్ చేసుకుంటున్నాను. నేను వీటితో స్వీట్ చూపిస్తున్నానండి. స్వీట్ చిప్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మొత్తం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. మొత్తం చేసేసుకున్న తర్వాత మరి మీడియంగా ఉండేటట్టయితే చేసుకున్నాను రోలు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మీ మిడిల్‌లో నుంచి మళ్ళీ ఒకసారి అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చివర్లు ఉంటాయి కదా! కట్ చేసిన చివరన మళ్ళీ ఒకసారి కట్ చేసుకోండి. ఎందుకంటే తీసేటప్పుడు కొద్దిగా చపాతీ పీటకు అతుకుతాయి. అంటే అంటుతాయన్నమాట. అంటకుండా ఉండడానికి ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తీసేసుకోండి. చిప్స్ మొత్తం ఒకసారి ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ చిప్స్ చూడండి మీడియంగా అయితే ప్రెస్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చిప్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా కాలడానికి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. టైం తీసుకుంటాయి ఇవి గూడా. ఈ విధంగా అయితే మొత్తం ఆయిల్‌లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కాలడానికి కూడా టైం తీసుకుంటాయి. ఈ విధంగా మొత్తం లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చినంక ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత పైనుంచి అయితే షుగర్ పౌడర్ వేసుకున్నానండి. మీరు నచ్చితే బెల్లం వేసుకోండి. షుగర్ పౌడర్ వేసినందుకే కావచ్చు పైన తేమలాగా ఫామ్ అయిపోయింది. అందుకనేసి మీరేం చేస్తారంటే బెల్లం పాకంలో గానీ, బెల్లం సిరప్‌లో గానీ వేసుకోండి ఈ చిప్స్. స్వీట్ చిప్స్ అయిపోతాయన్నమాట. బావుంటాయి. నచ్చితే ట్రై చేయండి. ఇవి 3 రకాలు. ఒకటి హాట్, ఒకటి స్వీట్, ఒకటి నార్మల్ చిప్స్. నచ్చితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.